డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, తమలపాకు చెట్టు, దీని మీద ఎన్ని చెట్టు కాదు తీగ. తమలపాకు తీగ, ఎన్ని ధర్మ సందేహాలు అనుకుంటున్నారమ్మా? ఎన్ని ప్రశ్నలు చూశానో నేను దీని మీద. సో ఖచ్చితంగా మీతో మాట్లాడాల్సిన విషయం ఇది అనిపించింది నాకు. ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం, ఇంట్లో కూడా తీగ కదా పాకేస్తా ఉంటుంది. ఆ చెట్టు నుంచి మనం ఆకులు తీసుకోకూడదని, అయ్యో తమలపాకు మనం ఆ చెట్టు నుంచి మనం తినకూడదని ఒకటి. చెట్టుకి ఏదన్నా ఆ చెట్టు ఎండిపోవటం కానీ కుళ్ళిపోవటం కానీ ఏదన్నా జరిగితే ఇంట్లో అపచారం జరుగుతున్నట్టు. దాన్ని తుంచి మనం దేవుడికి పెట్టకూడదు అనేది ఒకటి. లేదు పెట్టొచ్చు స్వామికి అని ఆ ఆకులను తీసుకెళ్ళి మనం అభిషేకానికి, ఆంజనేయ స్వామికి సాధారణంగా మనం తమలపాకుతో మాల వేస్తూ ఉంటాం. దీనికి వాడొచ్చా? ప్రశ్నలు ఇప్పుడు గుర్తు రావట్లేదు నాకైతే. యాక్చువల్లీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇంట్లో బాగా పెరిగితే వాళ్ళ ఇంట్లో లక్ష్మి బాగా స్థిరంగా ఉన్నట్టు. తమలపాకు తీగ అందరిళ్ళలో రాదని, వస్తే వాళ్ళ ఇంట్లో బాగా అష్టైశ్వర్యాలు ఉంటాయి. లేకపోతే అదేదన్నా అయితే మొత్తం పోతాయి. ఇన్ని అనుమానాలమ్మా. అమ్మా ఒకటి చెప్తాను, చెప్పండి. ఇప్పుడు మనం తమలపాకు తీగ అని పెంచుకునేది ఏదైతే ఉందో అది ఒకప్పటి తమలపాకు తీగ కాదు. అదేంటమ్మా? మనకు తమలపాకు చాలా సన్నగా ఇలా ఉండి, ఇలా సన్నని కొసతేరి ఇలా పొడుగ్గా ఉంటుంది. లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకు ముదిరితే కూడా ముదురు షేడున్న లేత ఆకుపచ్చ రంగే ఉంటుంది. ఇంచుమించుగా గట్టిగా ఉంటే ఇలా వాడిపోతుంది. కానీ ఇప్పుడు మనకు దొరికేటటువంటి తమలపాకులు, మన ఇంట్లో పెంచుకునేటటువంటి తమలపాకులు ఎట్లా ఉంటాయి? ముదురు రంగు ఆకులు ఉంటాయి, డార్క్ గ్రీన్ లో ఉండవు. అవును. పైగా కొన్నిటికైతే లోపల కాడలు కూడా రెడ్డిష్ గా కనపడుతూ ఉంటాయి. తీగ తాలూకు కాడ కూడా రెడ్ గానే ఉంటుంది, లేదా డార్క్ రంగుల కలర్ లో ఉంటుంది. ఇది వేరు తమలపాకు. ఈ కొన్ని చెప్పే జాతే కాదంటారు. అంటే జాతిలో వెరైటీ, జనరేషన్ తేడా ఉంటాయి కదా. ఇప్పుడు వంకాయలు ఎన్ని ఉన్నాయమ్మా? అదే కదా, అట్లాగనమాట వెరైటీ. అట్లాంటిది ఈ చెప్పిన చాలా నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ తమలపాకు పనికొస్తాయి. ఆ తమలపాకు చాలా తీగ కూడా ఎంత నాజుగ్గా ఉంటుందంటే, ముందు అవిసి చెట్లను పెడతారు తమలపాకు తోటల్లో. అవిసి చెట్లు చాలా త్వరగా పెరుగుతాయి. అవిసి చెట్లకి పెద్ద కొమ్మలు కూడా ఎక్కువ ఉండవు. అట్లా కొమ్మలు ఒకవేళ వస్తున్నా వాటిని చిన్నతనంలో కట్ చేసి పొడుగ్గా పెరిగేటి చేస్తారు. చేసి ఒక్కొక్క అవిసి మొక్క మొదట్లోనూ తమలపాకు తీగ పెడతారు. పెడితే ఆ అవిసి మొక్కకి అలా చుట్టుకుని పైకెడుతూ ఉంటుంది అనమాట. ఆ వెళ్ళేటటువంటిది లేతగా ఉండగానే తీస్తారు. అందుకే లేత తమలపాకులా ఉందేనో పదం వాడతాం. గట్టిగా తీసుకొచ్చి ఇట్లా పెడితే అది వాడిపోతుంది. అవును, కొంచెం వేడి దరిదాపుల్లోకి వెడితే. మనం ఇలా బిరుసుగా పెళుసుగా ఉండే తమలపాకు ఏదైతే ఉందో అది ఇందులో ఉన్న ఒక వెరైటీ అంతే. మన పెరుగు తోటకూర, కొయ్య తోటకూర, పిచ్చి తోటకూర, చిలక తోటకూర ఎన్నున్నాయో అట్లా అనమాట. ఇప్పుడు మనకి పెరుగు తోటకూర కాడ వాడిపోయింది అంటాం, ఇట్లా కోసి అక్కడ పెడితే వంట చేసే లోపల అరగంటలో కాడ వాడిపోతుంది ఆకులును. మరి ఆ పిచ్చి తోటకూర తెచ్చి 3 రోజులు అక్కడ పెట్టినా అది వాడదు, ఏం కాదు. ఈ తేడా ఉంది. రైట్. ఈ తమలపాకు గురించి చాలా రకాలైన ఊహలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. ఒకటి, తమలపాకు ఎవరు పడితే వాళ్ళు సమీపిస్తే చెట్టు చచ్చిపోతుంది, అందులో అనుమానం ఏం లేదు. పీరియడ్స్ ఉన్నటువంటి ఆడవాళ్ళు దగ్గరికి వెళ్ళినట్టయితే చెట్టు వాడిపోతుంది. అందుకే ఆడవాళ్ళను అసలు తమలపాకు తోటల్లోకి రాని ఎరుకూలికి, ఎందుకంటే చెప్పకుండా వచ్చేస్తారుగా కొంతమంది. అందుకని అసలు ఆడవాళ్ళకి తమలపాకు తోటల్లో అనుమతి లేదు. అంటే వెంటనే కొంతమంది ఆడవాళ్ళు తమలపాకులు వేసుకోకూడదండి, తోటలోకి రానిరు. ఇది దానికి ఏం సంబంధం లేదు కదా, సంబంధం లేదు. అయితే నాతో ఒకళ్ళు వాదించారు, మా ఇంట్లో నేను తమలపాకు పెట్టుకున్నానండి, నేను పీరియడ్స్లో కూడా వెళ్ళి చెట్టాకులకు వస్తాను, నాకేం కాలేదు అని. అంటే ఒక చమత్కారంగా చెప్పాలంటే నీలాంటి మొండిదిలే అని అన్న విషయం అది కాదు. ఇది ఆ తమలపాకు కాదు, ఇది క్రాస్ బ్రీడ్ వెరైటీ. ఇప్పుడు కలకత్తా ఆకులు, కారపాకులు ఎన్నో ఉన్నాయి కదా. మనం మామూలుగా తమలపాకులు మనకి కారాకిళ్ళీలకు వేసే వేరు, కలకత్తా పాన్ వేరు, మీనాక్షి పాన్ వేరు, అవునట, చాలా ఉన్నాయి అమ్మా. సుమారుగా 100 రకాలు ఉన్నాయి తమలపాకులు తాంబూలాల్లో.
ఒక్కొక్కటి 250, 300 రూపాయలు ఖరీదు చేసేటటువంటి తాంబూలం ఒక కిళ్ళి ఉంది, మీకు తెలుసా? తెలీదు, కానీ చాలా రకాలు ఉన్నాయని తెలుసు నాకు. ఒక్కటి ఇప్పుడు రేట్లు తెలీదు, 15-20 ఏళ్ల క్రితం 200, ఇప్పుడు ఎంతో నాకు తెలియదు. ఎక్కువే ఉంటుంది. అక్కడి నుంచి మనం తీసుకుంటే మనం మామూలు కిళ్ళి కూడా దగ్గరికి వెడితే కూడా సీదాపాన, ఇది ఇంకో పాన, మీఠా పాన, సీదాపాన, చాలియానా ఏవో చాలా అడుగుతాడు కదా, అవన్నీ తీసుకుంటే ఈ వెరైటీలన్నీ అక్కడ పెడితే ఒక్కటి మీఠా పాన్కి నేను చెప్పినటువంటి మన లేత తమలపాకు పడతారు. ఈ కారాకిళ్ళీలు, మీనాక్షి ఇలాంటివి ఉన్నాయే, వీటన్నింటికి కలకత్తా పాన్. ఈ కలకత్తా పాన్కి పాన్ బనారసి వాలా పాట కూడా ఉంది కదా. మొన్న మోడీ గారు కూడా ప్రస్తావించారు, కాశీ గురించి పుష్కరాలకు వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళను ఉద్దేశించి మోడీ గారు మాట్లాడారు. ఆ సభలో ఉండేటటువంటి భాగ్యం నాకు కూడా లభించింది, అదే సభలో నేనున్నాను. ఆయన అక్కడ ప్రస్తావించిన వాటిల్లో ఇక్కడ బనారసి పాన్ చాలా ప్రసిద్ధి, మీరంతా తినండి అని కూడా చెప్పారు ఆయన. అలా అంటే తెలుగు వారి ప్రసిద్ధమైన విషయాలు చెప్తూ బెనారస్ లో ఏముంటాయో చెప్పిన వాటిల్లో ఇది చెప్పారు. అటువంటి వాటిల్లో కొన్ని వాడేటటువంటి ఆకులు తేడా ఉన్నాయే, వీటికి నాజూకుతనం ఉండదు, అట్లాంటి చెట్లకి ఏమీ కాదు. ఇప్పుడు మీరన్నటువంటి ఏమీ కాని వాటి సంగతి పెట్టి, మీరన్న ఈ నాజూకైనటువంటి సున్నితమైన తమలపాకు ఉన్నా అది ఇటువంటి ఇబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళు, మైల సోకిన వాళ్ళు, ఎవరైనా చావుకెళ్ళొచ్చి బట్టలు మార్చుకోకుండా చెట్టు దగ్గరికి వచ్చినా అవి వాడిపోతాయి అంతే. అందువల్ల వాటి దగ్గరికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడమే తప్ప ఆ చెట్టు ఏమీ కాదు. ఒకవేళ ఎండిపోయింది అనుకోండి, అవన్నీ 1-2 ఏళ్ల కన్నా ఉండవు. అట్లాంటప్పుడు ఎండిపోతే ప్రమాదం ఏంటమ్మా? లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టు, ఇంటికి అశుభము ఏమీ లేవమ్మా. అయితే ఒకటి ఏం చేస్తారంటే, సాధారణంగా తులసి కానీ ఇది కానీ అవి వాడిపోతే అశుభం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఏడాది అవ్వగానే అందులో మళ్ళీ ఇంకో మొక్క పెడతారు. పాత మొక్క ఎండిపోతుంది, కొత్త మొక్క ఉంటుంది. అమ్మ అది ఒక కుండీలో నుంచి కొంచెం పక్కకు వచ్చి అక్కడ మట్టి ఉంది అనుకోండి, మళ్ళీ అక్కడ వచ్చేస్తుంది. అక్కడ వచ్చేస్తుంది, దీన్ని తీసి అందులో పెట్టేసుకోండి. మీ కుండీలో ఎండిపోయిందన్న బెంగ మీకు లేదు. ఈ విత్తనాలు అందులోనే పడేస్తే అవును, ఆ కోటలోనే పాత మొక్క ఎండిపోగానే కొత్త మొక్కలు వస్తాయి. ఎప్పుడూ నీకు నిండుగా ఉండాలి, తులసి కోటలో మొక్క ఉండాలని చెప్పిన ఉద్దేశం తప్ప, ఏ కారణంగా ఎండిపోతే నీకు ఏదో దరిద్రం వచ్చింది అని భయపెట్టేసి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తీసుకొస్తే ఎట్లాగమ్మా? అవునమ్మా, అవును. అశుభం. అసలు ఎంత పెద్ద పదం కదమ్మా అది. అశుభం అంటే చాలా తప్పు. తులసమ్మ ఎండిపోయినా కొండెక్కినా అనుకుంటాం మనం, నిద్రపోయిందంటాం, నిద్రపోయినా, లేకపోతే తమలపాకు తీగ ఎండిపోయినా ఏమి అశుభం లేదమ్మా. వినేస్తారు. తర్వాత మనం పెరట్లో వేసుకున్నటువంటి ఆకు ఉందనుకోండి, మీరు ఇందాక అడిగిన ప్రశ్నల్లో హాయిగా రోజు ఒకటి తెచ్చి దేవుడికి పెట్టుకోవచ్చు, 3 ఆకులు తెచ్చి పెట్టుకోవచ్చు. దేవుడికి పెట్టాక ప్రసాదం మనం తినచ్చు, స్వీకరించవచ్చు, హాయిగా స్వీకరించవచ్చు. ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టచ్చు. లేదు తీగ ఎక్కువగా ఉంది, 10 మందికి తాంబూలాలు ఇచ్చుకోండి, ఏం పర్వాలా. లో చేసే అమ్మాయి ఏదో శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో నేరుడు మేము తాంబూలాలు ఇచ్చుకోవాలమ్మా, త్వరగా పెడతానంటే, మా తమలపాకులు కొనుక్కోకమ్మా, నేను మా ఇంట్లో ఆకులు ఇస్తానని పంపించాను. అంతే, సింపుల్ కదమ్మా. అది అందులో ఈ ఆకుల్లో బిరుసుగా ఉండే ఆకులకి ఏమీ వర్తించదమ్మా, సున్నితంగా ఉండే ఆకులకు వర్తిస్తుంది. ఇవి తినచ్చు, అవి తినచ్చు, తప్పేం లేదు. అవి కొంచెం నాజుకు, ఇవి కొంచెం మన స్థాయి, అంతకన్నా ఇంకేం లేదు. అంతేగాని ఏమీ వెంగపడాల్సిన పని లేదు. అసలు ఇలాంటి వాటితో మన జీవితాలని, మన భవిష్యత్తుని, మన ఫ్యూచర్ని ఇవా నిర్ణయించేది. మా అసలుకి ఏం లేకపోయినా చుట్టుపక్కన ఎవరో ఒకరు అనటంతో అదొక టెన్షన్ లాంటిది క్రియేట్. అసలు వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ పెడితే సరి. మనం వాళ్ళని అనే బదులు మనమే వాళ్ళని ఎడ్యుకేట్ అయితే కాదమ్మా, వాళ్ళు మన అంటే మనం బాధపడే బదులు వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. అంతే చేసుకోండి. వాళ్ళ మాట మనం ఎందుకు వినాలి, మన మాట వాళ్ళు అంటే సత్యమైనప్పుడు అంతే. మన దగ్గర మనం ఇప్పుడు స్వామి ముందు పెట్టకపోయినా కూడా మనం తీసుకొని తినొచ్చు, తప్పేం లేదు. ఇంట్లో ఉన్న తమలపాకు నుంచి మనం స్వీకరించవచ్చు. సాధారణంగా మనం తులసి చెట్టుకి పూజ చేసే చెట్టుని తీసుకోము, పక్కన ఇంకొక చెట్టు పెట్టుకొని తింటూ ఉంటాం కదా. తినడం కాదమ్మా, దేవుడికి పెట్టడానికి కూడా పూజ చేసే చెట్టు నుంచి తీయం, పక్కన ఉన్నటువంటి దాంట్లో నుంచి తీస్తాం. దానికి పూజ చేస్తూ దాని నుంచి ఎందుకు తీస్తాం? అంచేత ఎప్పుడైతే తీసి అక్కడ దేవుడి దగ్గర పెడతామో, అయిన తర్వాత రేపు పొద్దున బయట పడేయకుండా దాన్ని నోట్లో వేసుకుంటాం, అది మంచిది. కానీ అత్యవసరమై రెండో చెట్టు లేదు, ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు, ఆ పసిపిల్లలకి దగ్గు వచ్చింది, బయటికి వెళ్ళే వీలు లేదు, వానగా ఉంది, ఇప్పుడు నేను ఆ నియమం పాటిస్తానని కూర్చుంటే పిల్ల అనారోగ్యం ముఖ్యమా, తులసికి దండం పెట్టమ్మా,
నిన్ను నేను దేవతా స్వరూపంగా భావించి నీ అనుగ్రహంగా ఒక ఆకు తీసుకుని నా బిడ్డకి నేను రసం ఇస్తాను అని నమస్కారం చేసి కోసుకుంటే తప్పేం లేదు. ఆవిడ అనుగ్రహిస్తుంది. అంతే. ప్రతి దానికి ఇంత కాంప్లికేట్ చేసేసుకోకూడదు కదమ్మా. లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ హ్యాపీ అమ్మా. అంతే అంతే. వీఆర్ కాంప్లికేటింగ్ ఇట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.